హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మనకు టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. సో ఈరోజు జరిగినటువంటి పేపర్లలో మనకు ఏ క్వశ్చన్స్ వచ్చాయి అనేసి చూద్దాము ఒకసారి. సో సైకాలజీలో చూసుకున్నట్లయితే ఫస్ట్రేషన్ గుడ్ నిర్వచనం మనకు ఉంది కదా, దానికి సంబంధించి సో నిర్వచనానికి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ బాల్యదశ నిర్వచనాలు అడిగారండి. సో మ్యాచింగ్ ఈ బాల్యదశ నిర్వచనాలు, ఇది మనకు బాల్యదశ నిర్మితులు కొత్తగా యాడ్ చేశారు కదా. సో ఆ టాపిక్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయండి. సో దాంట్లో మనకు కుప్పుస్వామి గురించి ఇవ్వడం అయితే జరిగింది. సో దీంట్లో నిర్వచనాలు మ్యాచింగ్స్ ప్రతి ఒక్కటి కూడా మనకు వచ్చేసి మ్యాచింగ్ టైప్లో అప్లికేషన్ టైప్ బిట్స్లలోనే మనకు రావడం జరుగుతుందండి. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకొని వెళ్ళండి. ప్రతి ఒక్కరు కూడా మనకు మ్యాచింగ్స్ ఇవ్వడము, లేకపోతే 4 ఆప్షన్స్ ఇవ్వడము, ఇలాంటి క్వశ్చన్సే అడుగుతున్నారు. కొంచెం టఫ్నెస్ అంటే మనకు కొంచెం డిఫికల్టీగానే ఉందండి. ఇంతకుముందు మనకు 1 స్టేట్మెంట్ లాగా అయితే ఉండవు కదా. సో ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా స్టేట్మెంట్ లాగా ఇచ్చేస్తున్నారు క్వశ్చన్స్ అన్నీ కూడా. ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ పరిసరవాదులు కాని వారి గురించి అడిగారు. నెక్స్ట్ హర్లాక్ గురించి కూడా క్వశ్చన్ అయితే వచ్చిందండి. హర్లాక్ దశలో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సామాన్యీకరణ అప్లికేషన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఆర్టీఈ 2009, మీకు ఆర్టీఈ 2009, నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ అభ్యాసన వక్రరేఖలు, ఇది నిన్నటి దాంట్లో కూడా అడిగారు, ఈరోజు కూడా అడిగారు. సో కంపల్సరీ ఏదో ఒకటి అడుగుతారండి. అభ్యాసన వక్రరేఖల్లో మనకు కంపల్సరీ ఏదో ఒకటి అడుగుతారు, చూసుకొని వెళ్ళండి. ఈరోజు పర్టికులర్గా పీఠభూమి దశ గురించి అయితే మనకు అడగడం జరిగింది. నెక్స్ట్ పొదుపు గణనకు సంబంధించి అప్లికేషన్ టైప్ క్వశ్చన్. నెక్స్ట్ మూర్తిమత్వ పరీక్షలు, డిఓఓసి ఫుల్ ఫాము. నెక్స్ట్ ఈసీసీఈలో ఉండేటటువంటి స్టేజెస్ కూడా అడిగారండి. మనం ఇవన్నీ కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ బిట్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నాయి కదా. సో వాటి నుంచే చాలా వరకు క్వశ్చన్స్ అనేటివి కవర్ అయ్యాయండి. ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు. ప్రతి ఒక్కటి కూడా దాంట్లో నుంచే ఇవ్వడం జరిగింది. మనకు కొత్తగా యాడ్ అయినటువంటి బాల్యదశ టాపిక్ కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా ఇంకా చూడకపోతే ఒకసారి అయితే చూడండి. బాల్యదశ మ్యాచింగ్ 2 క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ పురోగమన అవరోధం గురించి క్వశ్చన్ ఇచ్చారండి. నెక్స్ట్ దాంట్లో మనకు తిరోగమన అవరోధము పురోగమన అవరోధం కంపల్సరీ ఉంటుందండి. నెక్స్ట్ టొట్టోచాన్ టోమో స్కూల్ స్థాపకుడు గురించి అడిగారు. అధ్యయన పద్ధతులు, కోల్బర్గ్ స్టేజెస్ అండి. కోల్బర్గ్ స్టేజెస్ కంపల్సరీ చదువుకోవాల్సిందే. నెక్స్ట్ డబ్ల్యూసి బాగ్లే నిర్వచనం అడిగారు. నెక్స్ట్ పియాజే దశలు అప్లికేషన్ టైప్లో అడగడం జరిగిందండి క్వశ్చన్. సో పియాజే కానీ, కోల్బర్గ్ కానీ, ఎరిక్సన్ దశలు కానీ, వికాసానికి సంబంధించినటువంటివి కానీ, తిరోగమన అవరోధం కానీ, పురోగమన అవరోధం కానీ కంపల్సరీ నేర్చుకోండి. 6 క్వశ్చన్స్ మీకు ఇక్కడే వచ్చేసాయండి. నెక్స్ట్ డాట్ సామర్థ్యాల గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఐఈఆర్పి ఫుల్ ఫామ్ అడిగారు. సో ఎవరైనా మీరు ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇవి కరెక్ట్ క్వశ్చన్స్ అయ్యింటే మీరు ఒకసారి కామెంట్ చేయండి, వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దృష్టి లోపానికి సంబంధించి మ్యాచింగ్ అయితే ఇచ్చారండి. నెక్స్ట్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో మనకు స్టూడెంట్స్ టీచర్స్ నిష్పత్తి ఎంత అనేసి అడిగారు. ఆర్టీఈ యాక్ట్కి సంబంధించిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లీష్లో చూసుకుంటే, ఇంగ్లీష్లో వచ్చేసి మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. సో మనకి ఇచ్చినటువంటి పేపర్ కొంచెం క్లారిటీ లేదు. ఎవరైనా రాసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్కి సంబంధించిన క్వశ్చన్ అండి. కాంపౌండ్ సెంటెన్స్కి సంబంధించి 2 బిట్స్ ఇచ్చారు. అడ్జెక్టివ్స్, నెక్స్ట్ డిక్టేషన్ స్కిల్స్ అండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది కదా, సో దానికి సంబంధించి క్వశ్చన్. సినానియం క్వశ్చన్ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా. అప్రాప్రియేట్ వర్డ్స్కి సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ వర్డ్ ఇచ్చారు. క్లాజెస్, మెయిన్ క్లాజ్కి సంబంధించిన క్వశ్చన్ అండి. ప్రపోజిషన్కి సంబంధించిన క్వశ్చన్. మీకు ఇంగ్లీష్లో ప్రతి ఒక్కదానికి సంబంధించి ఒకటి అయితే టచ్ చేస్తూ ఉంటారండి. ఓల్డ్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది కదా, మనకు 2025లో జరిగినటువంటి టెట్ పేపర్లో ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ అయ్యే ప్యాటర్న్లో అయితే ఇంగ్లీష్ అయితే వస్తుంది. ఇంగ్లీష్ అంతా కష్టంగా అయితే లేదు. అప్లికేషన్ టైప్ కూడా అంతగా లేదండి, రాసే విధంగానే ఉంది ఇంగ్లీష్ అయితే. ఒక సైకాలజీ, ఇవి కొంచెం అప్లికేషన్ టైప్లో ఉన్నాయి. సైకాలజీ, సైన్సు, సోషల్ అండి.
సో ఇంగ్లీష్కి సంబంధించి ఇవి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు తెలుగుకి సంబంధించి కూడా మనకి ఎక్కువగా అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో తెలుగులో చూసుకున్నట్లయితే మాయాకంబలి ఇతివృత్తము మానవ స్వభావము, మాయాకంబలి రచయిత సదానంద, అలాగే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు. సో ఇది మనకు మాయాకంబలికి సంబంధించి ఇవి ఏంటంటే మనకు క్వశ్చన్ క్లారిటీ లేదు. సో రాసిన వాళ్ళు ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి. మనకు ఇతివృత్తాలు రచయితలకు సంబంధించి మ్యాచింగ్స్ కూడా ఇస్తున్నారండి. ఇస్తే ఇలా మనకు లెసన్ ఇతివృత్తం కానీ, లెసన్ రచయితలు కానీ, రచయితలకు సంబంధించినటువంటి నవలలు గ్రంథాలు కానీ ఇలా మ్యాచింగ్ అయితే ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ పొడుపు కథకు సంబంధించి ఇచ్చారు. కొనేటప్పుడు చల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉండేది ఏది అనేసి అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి నేరేడు పండు. నెక్స్ట్ విభక్తుల మీద అయితే క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ ఉత్పత్తి అర్థములు, క్షేత్రము, భాస్కరుడు, ధర్మగుడు ఇక్కడ. సో వీటి మీద అయితే క్వశ్చన్ అయితే అడిగారండి ఉత్పత్తి అర్థాలకు సంబంధించి. నెక్స్ట్ తెలుగు పలుకులు, తేనెలొలుకులు. సో ఇవి దేనికి సంబంధించిందని అడిగారు. నెక్స్ట్ చంపకమాల మీద క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ ప్రక్రియ ఖండకావ్యం గురించి మనకు క్వశ్చన్ అయితే అడిగారండి. నెక్స్ట్ షేక్ నాజర్ మీద అయితే అడిగారు చిరమాలిన్యం. నెక్స్ట్ కరు, చిరు, ఇవి నాడు, ఇవి ద్విరుక్తటకారం దేని కింద వస్తాయని అడిగారు. సో మన ఈ ప్రాక్టీస్ బిట్స్ ఎవరైతే ప్రతిరోజు కూడా చూసి ఎవరైతే ప్రాక్టీస్ చేసి వెళ్ళారో వాళ్ళకి తెలుగు కానివ్వండి, సైకాలజీ కానివ్వండి ఫుల్ మార్క్స్ కంపల్సరీ వస్తాయండి. ఎందుకంటే ఆ విధంగా ఉంది. ప్రతి ఒక్క బిట్టు కూడా మనం ప్రతిరోజు అప్లోడ్ చేసేటటువంటి టాపిక్స్ని అయితే దాటి వెళ్ళలేదు. మొత్తం కూడా అవే టాపిక్స్ వచ్చాయండి. ఉత్తమ పురుష మీద మీకు ప్రతిరోజు కూడా చెప్తూ ఉన్నానండి ఏ టాపిక్స్ మీద క్వశ్చన్ ఉంటుందని. ఆ టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు. అలాగే అర్థాల మీద అయితే మనకు క్వశ్చన్ అయితే అడిగారు. సో ఈ అర్థాలు వచ్చేసి మ్యాచింగ్ ఇచ్చారండి అర్థాలకు సంబంధించి కూడా. నెక్స్ట్ వ్యాకరణ అంశాలలో వర్ణమాల, వర్ణోత్పత్తి స్థానాలు మీకు ఆల్రెడీ చెప్పాను, వెరీ ఇంపార్టెంట్ అని. కంట్యాలంటే తాళవ్యాలంటే ఏమిటి అనేసి వాటికి సంబంధించి కూడా మనకు క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ మమకారంలో ఉండేటటువంటి పాత్రల గురించి కూడా క్వశ్చన్ అడిగారండి. సందుల మీద ఉత్వసంధి, సరళాదేశ సంధి, గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి. సో ఇవి ఇచ్చేసి వాటి పదాలు ఇచ్చి ఇది దేనికి సంబంధించింది అని అడిగారండి. మ్యాచింగ్ అండి, సందులకు సంబంధించి కూడా మ్యాచింగ్ ఇచ్చారు. నెక్స్ట్ పద్య రచన, గద్య రచన మీకు తెలిసిందే. పద్యానికి సంబంధించి 2 క్వశ్చన్లు, గద్యానికి సంబంధించినటువంటివి 2 క్వశ్చన్లు ఇచ్చారు. నెక్స్ట్ ఒక పద్యం ఇచ్చి వరుస క్రమంలో అమర్చమని ఇచ్చారు. నెక్స్ట్ కాలాల మీద ఒక బిట్ ఇచ్చారండి. ఇది కూడా మల్టిపుల్ చాయిస్ అనమాట. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంబంధించి మనకు ఒక బిట్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ 4th క్లాస్కి సంబంధించి మనకు ఇచ్చినటువంటిది 4th క్లాస్లో 85 పేజీలో ఉందని కూడా వీళ్ళు మెన్షన్ చేశారండి. నెక్స్ట్ పరివర్తనలోని రాము పాఠంకి సంబంధించి మనకు క్వశ్చన్ అడిగారు. రాము ఉంటాడు కదా దాంట్లో, ఆ పాఠంలో. సో ఆ పాత్ర గురించి కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మా ఊరి ఏరుకు సంబంధించి కూడా క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో ఇవి అండి మనకిచ్చినటువంటి దాని ప్రకారం అయితే ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్లో తెలుగుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్, అలాగే సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా మనము ప్రతిరోజు తెలుగు అప్లోడ్ చేస్తున్నామండి, సైకాలజీ కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. మొత్తం కూడా వాటి నుంచి ఎక్కడికి కూడా వెళ్ళలేదండి. ఎవరైతే రోజు ఫాలో అయ్యి రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ కూడా ఆన్సర్ చేశారండి. సో మీరు కూడా ఎవరైనా ఇంకా ప్రాక్టీస్ చేయలేదంటే ఒకసారి అయితే చూసుకొని వెళ్ళండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా నేను ప్రతి ఒక్క పేపర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీకు గుర్తున్నటువంటి క్వశ్చన్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వేటికైనా ఆన్సర్స్ కావాలంటే వాటిని కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.